ఆస్పిరెంట్స్ మీరు కేంద్ర ప్రభుత్వ అధికారి కావాలనుకుంటున్నారా? మీకోసం మన వరాండా రేస్ లో ఒక ఫ్రీ SSC ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ లో మీకు స్పెషల్ టిప్స్ అండ్ ట్రిక్స్ మరియు ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ ప్రొవైడ్ చేస్తారు. సో మన ఆంధ్ర అండ్ తెలంగాణ వరాండా రేస్ సెంటర్స్ లో ఈ ప్రోగ్రామ్ మీరు కింద ఇచ్చి ఉన్న ఈ లింక్ లో మీ డీటెయిల్స్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు ఫ్రీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసుకోవడానికి. సో వై వెయిట్, గో గ్రాబ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వరాండా రేస్. ఈరోజు మనం వేదిక్ మ్యాథ్స్లోని స్క్వేర్స్కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే స్క్వేర్స్ అంటే ఏంటి, స్క్వేర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈజియెస్ట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. స్క్వేర్ వాల్యూ ఆఫ్ ఏ నెంబర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్వేర్ అంటే ఏంటంటే ఇఫ్ ఈ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఇట్ సెల్ఫ్ దెన్ ద రిజల్టెంట్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ ఫర్ దట్ నెంబర్. ఏదైనా ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్నే మనం స్క్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనే నెంబర్ ఉంది, దాన్ని 3తోనే మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఎంత? 9. దీన్నే 3కి స్క్వేర్ అని చెప్తాం. 3 × 3 = 9. ఈ 3ని స్క్వేర్ రూట్ అని అంటాము, స్క్వేర్ రూట్. ఈ 9ని స్క్వేర్ అని అంటాం, 9ని స్క్వేర్ అని అంటాం. అంటే ఒక 3ని మరలా 3తోనే మల్టిప్లై చేసాం. సో ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఇట్ సెల్ఫ్ దెన్ ద రిజల్టెంట్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ ఫర్ దట్ నెంబర్. అయితే నెంబర్కి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ 32 స్క్వేర్ అని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఫార్ములా బేసిస్గా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఎప్పుడు తెలిసిన ఒక ఫార్ములా ఉంది, a + b హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు a² + 2ab + b స్క్వేర్, a² + 2ab + b². ఇచ్చిన నెంబర్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయండి. ఒక నెంబర్ని a, ఒక నెంబర్ని b అనుకుంటే మనం ఫస్ట్ a² అంటే 3², నెక్స్ట్ 2a అంటే 3, నెక్స్ట్ b 2, ఫైనల్లీ 2² అని రాయొచ్చు. సో 3² వాల్యూ ఎంత? 9, 2 3s are 6, 6 2s are 12, 2² వాల్యూ 4. ఇక్కడ డబల్ డిజిట్ వచ్చింది 12 దగ్గర. సో డబల్ డిజిట్ వస్తే మనం ఏం చేయాలి? ఎక్స్ట్రా డిజిట్ని ముందుకి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో 9 + 1 10, 2 4. సో అవర్ రిజల్ట్ విల్ బి 1024. సో ఫార్ములాని యూజ్ చేసి సమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే స్క్వేర్ని ఈ విధంగా సాల్వ్ చేస్తాం. అయితే ఫార్ములా వాడకుండా కూడా ఎలా చేస్తాం? మనకిచ్చిన నెంబర్స్లో ఏవైనా సరే 50కి దగ్గరగా ఉన్నా 100కి దగ్గరగా ఉన్నా మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. మనకి 25 వరకు స్క్వేర్స్ వచ్చినట్లయితే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చాలా తక్కువ టైంలో మనం చెప్పవచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 48 స్క్వేర్ ఉంది. ఇది దేనికి దగ్గరగా ఉంటుంది? 50కి దగ్గరగా ఉంటుంది. లెస్ దెన్నా, గ్రేటర్ దెన్నా? మీకు ఆల్రెడీ చెప్పాను, లెస్ దెన్ అయితే మైనస్, మోర్ దెన్ అయితే ప్లస్. సో ఎప్పుడైనా సరే నియరెస్ట్ 50s అని వచ్చినప్పుడు మనం 25ని బేస్ తీసుకుంటాం. ఈ 48 అన్నది 50 కంటే ఎంత తక్కువ ఉంటుంది? 2 తక్కువ ఉంటుంది. సో మీరు చేయవలసింది ఏంటంటే ఈ 2ని 25లోంచి తీసివేయాలి. సో 25 - 2 23. నెక్స్ట్ మీరు ఏదైతే సబ్ట్రాక్ట్ చేస్తారో దాని యొక్క స్క్వేర్ని చివరన రాయాలి. దట్ ఈక్వల్ టు 2 3 4. కానీ మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి, స్క్వేర్ వాల్యూ ఎప్పుడూ కూడా డబల్ డిజిటే అవ్వాలి. ఒకవేళ త్రిబుల్ డిజిట్ వస్తే ముందు క్యారీ చేయాలి, సింగిల్ డిజిట్ కనుక వస్తే దాని ముందు 0 పెట్టాలి. సో అవర్ రిజల్ట్ విల్ బి 2304. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది అది లెస్ దాన్ 15నా మోర్ దెన్ 15నా అని మైండ్లో పెట్టుకోండి. లెస్ దెన్ అయితే కనుక మైనస్ చేయాలి, మోర్ దెన్ అయితే కనుక ప్లస్ చేయాలి. సో ఫర్ 50 వీ టేక్ 25 యాజ్ ద బేస్. మనకి 50కి దగ్గరలో ఉన్న ఏ లెక్కన చేసినా అది 25లోంచి తీయడమైనా జరుగుతుంది, లేదా 25 నుంచి యాడ్ చేయడమైనా జరుగుతుంది. సో 25 ఆల్వేజ్ ఫిక్స్డ్. ఓకే, నెక్స్ట్ 57 స్క్వేర్. ఇది మోర్ దెన్ 50 కేస్. ఇది మోర్ దెన్ 50 కేస్. ఎంత ఎక్స్ట్రా ఉంది? 7 ఎక్స్ట్రా ఉంది. సో మనం యాడ్ చేయాల్సింది ఎంత? 7. 25 + 7 దట్ ఈక్వల్ టు 32. నెక్స్ట్ మనం చేయాల్సింది 7 యొక్క స్క్వేర్ని దాని రైట్ సైడ్లో రాయడం. దట్ ఈక్వల్ టు 3249, 3249. 57 స్క్వేర్ ఎంత అండి? 3249. నెక్స్ట్ 54 స్క్వేర్. నెక్స్ట్ 54 అన్నది కూడా 50 కన్నా ఎక్కువే ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది. సో మనం ఏం చేయాలి? 25
ప్లస్ 4 దట్ ఈక్వల్ టు 29. నెక్స్ట్ ఏం రాయాలి, మీరు ఏదైతే యాడ్ చేస్తారో దాని యొక్క స్క్వేర్ని రాస్తున్నాను. సో 4 స్క్వేర్ వాల్యూ ఎంత, 16. సో అవర్ రిజల్టెంట్ విల్ బి 2916. డిఫరెన్స్ ఎంత ఉందో చూడాలి, అది ఎక్కువైనా తక్కువైనా అవ్వచ్చు. 50 కంటే ఎంత ఎక్కువ ఉంది లేదా 50 కంటే ఎంత తక్కువ ఉంది చూసుకోవాలి. తక్కువైతే 25 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, ఎక్కువైతే 25కి యాడ్ చేయాలి. ఫైనల్గా వచ్చిన రిజల్ట్కి రైట్ సైడ్లో మీ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ రాయాలి. అది సింగిల్ డిజిట్ అయితే కనుక 0తో బ్యాలెన్సింగ్ చేయాలి రైట్ సైడ్లో. మోర్ దెన్ 2 డిజిట్స్ అయితే కనుక 1 డిజిట్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ 66 స్క్వేర్. ఈ 66 కూడా 50 కన్నా పెద్దది. ఎంత ఎక్కువ, 16 ఎక్కువ. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం 25కి ఆ 16ని యాడ్ చేయాలి. ఎంత వస్తుంది, 41. నెక్స్ట్ మనం రైట్ సైడ్లో రాయవలసింది ఎంత, డిఫరెన్స్ 16 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 41. 16 స్క్వేర్ 256. ఓకే, సో ఇక్కడ మోర్ దెన్ 2 డిజిట్స్ ఉన్నాయి. సో ఎక్స్ట్రా డిజిట్ ఏముంది, 2. ఆ 2ని ఏం చేయాలి, ముందుకి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో 41 + 2 4356. సో అవర్ రిజల్ట్ విల్ బి 4356. మోర్ దెన్ 2 డిజిట్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి, ఆ ఎక్స్ట్రా డిజిట్ని ముందుకి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ 71 స్క్వేర్. సేమ్ 71 50 కంటే ఎంత ఎక్కువ ఉంటుంది, 21 ఎక్కువగా ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ 25 + 21 దట్ ఈక్వల్ టు 46. నెక్స్ట్ ఏం రాయాలి, రైట్ సైడ్ 21 స్క్వేర్ రాయాలి. సో 21 స్క్వేర్ అంటే 441. 441. ఈ 441 అనేది 3 డిజిట్ నెంబర్ కాబట్టి ఎక్స్ట్రా 4ని మనం ముందుకి క్యారింగ్ ఫార్వర్డ్ చేస్తున్నాం. 46 + 4 ఈక్వల్ టు 50. సో అవర్ రిజల్ట్ విల్ బి 5041. నెక్స్ట్ 89 స్క్వేర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 86 అన్నది 50 కన్నా బాగా దూరంగా ఉంటుంది. అంటే మనకి 25 వరకు వస్తే 50 రీజియన్లో చూడొచ్చు. అంటే 25 నుంచి 75 వరకు మనం 50 బేస్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 89 అనేది 100 బేస్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక నెంబర్ నియరర్ టు 100గా ఉంటే దాని స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ 89 అనేది లెస్ దెన్ 100. మనం 50కి ఎలాగైతే అప్లై చేస్తామో దీనికి అది అప్లై చేస్తాం. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది లెస్ దెన్ మైనస్, మోర్ దెన్ అంటే ప్లస్. కానీ 25ని మనం బేస్ తీసుకోకూడదు. ఎంత తక్కువ ఉంది ఇక్కడ, 11 తక్కువ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ట్రాక్టింగ్ 11, వాల్యూ ఎంత, 78. నెక్స్ట్ స్టెప్, ఏదైతే డిఫరెన్స్ ఉందో దాని స్క్వేర్ని రైట్ సైడ్లో రాయాలి. ఇక్కడ 25 అనే మాట రాదు, ఉన్న నెంబర్లో నుంచే ఆ డిఫరెన్స్ని సబ్ట్రాక్ట్ చేసేస్తాం. సో 89లోంచి 11 తీసేస్తే ఎంత వస్తుంది, 78. దానికి రైట్ సైడ్లో మనం 11 స్క్వేర్ రాస్తాం. సో 11 స్క్వేర్ ఈక్వల్ టు 121. ఇక్కడ ఎన్ని డిజిట్స్ వచ్చేసినాయి, 3 డిజిట్స్ వచ్చేసినాయి. కాబట్టి ఎక్స్ట్రా డిజిట్ని మనం ఏం చేయాలి, ముందు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో అవర్ రిజల్ట్ విల్ బి 78 + 1 79 and 21. సో ఆన్సర్ ఎంత అండి, 89 స్క్వేర్ ఈక్వల్ టు 7921. నెక్స్ట్ 107 స్క్వేర్. ఈ 107 అనేది మోర్ దెన్ 100. సో మోర్ దెన్ 100 వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. హౌ మచ్, 107 100 కన్నా 7 ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం యాడ్ చేయాల్సింది +7. సో ఆన్సర్ విల్ బి 114. రైట్ సైడ్లో 7 స్క్వేర్ రాయాలి. 114 7 స్క్వేర్ వాల్యూ 49. సో అవర్ రిజల్ట్ విల్ బి 11449. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 49లో డబుల్ డిజిట్ ఉంది కాబట్టి మీరు దాన్ని ఏమి టచ్ చేయవలసిన అవసరం లేదు. సింగిల్ డిజిట్ అయితే 0తో బ్యాలెన్స్ చేయాలి, ట్రిపుల్ డిజిట్ అయితే ఒకటి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ 118. ఇది కూడా మోర్ దెన్ 100 కేస్. ఎంత ఎక్కువ ఉంటుంది, 18 ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ కాబట్టి మనం ఇవ్వబడిన నెంబర్కి 18 యాడ్ చేస్తున్నాం. సో మనకి ఎంత వస్తుంది, 136. సో దాని రైట్ సైడ్లో ఏం చేయాలి, 18 యొక్క స్క్వేర్ రాయాలి. 18 స్క్వేర్ 136 324. ఈ 324లో 3 డిజిట్ వచ్చినాయి కాబట్టి ఆ 3ని ముందుకి క్యారీ ఫార్వర్డింగ్ చేస్తున్నాం. సో 136 + 3 139. నెక్స్ట్ 24. సో ఆన్సర్ విల్ బి 13924. సో 118 స్క్వేర్ ఈక్వల్ టు 13924. నెక్స్ట్ 35 స్క్వేర్. ఇది స్పెషల్ కేస్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నియరెస్ట్ 50 చూసాము, తర్వాత నియరెస్ట్ 100 చూసాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ డిజిట్ ఎంత ఉందో చూడండి. ఏదైనా ఒక నెంబర్కి
లాస్ట్ డిజిట్ 5 అయితే గనుక దాన్ని స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామన్నది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కేసు అండి. స్క్వేర్స్లో బాగా యూజ్ అయ్యేది లాస్ట్ డిజిట్ 5 ఉండే కేసు. ఓకే, సో మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఒకటే, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25. సో ఎప్పుడు కూడా మన ఆన్సర్లో లాస్ట్ ప్లేస్ 25. సో ఈ 35 స్క్వేర్ అడిగాడు. సో 5 స్క్వేర్ 25 ఫిక్స్డ్గా ఉంచేస్తే ఇక్కడున్న నెంబర్ ఏదండి 3. 3ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు 3 4 జార్ 12, ఫైనల్ 25 రైట్ సైడ్. సో ఓవరాల్ ఆన్సర్ 1225. సో 35 స్క్వేర్ ఈక్వల్ టు 1225. ఎప్పుడు కూడా 25 అన్నదే మనకు చివరిలో ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే 5 స్క్వేర్ ఈక్వల్ టు 25 కాబట్టి అవర్ రిజల్ట్ విల్ బి 1225. నెక్స్ట్ 85 స్క్వేర్ ఇన్ ద సేమ్ కేస్. సో ఫిక్స్డ్ 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 8 ఆఫ్టర్ 9. సో 8 into 9 equal to 7,225. So answer will be 7,225. Next 115, 115 same 115. ఎప్పట్లాగే 5 స్క్వేర్ 25, 11 after number 12. So 11 into 12 equal to 13225. 13225. సో 115 యొక్క స్క్వేర్ ఎంత అవుతుంది? 13225 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 165, 16 and 5 ఎలా స్ప్లిట్ చేసాం? 16 and 5. 5ని సైడ్ సెపరేట్ చేసి మిగిలిన దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే 5 స్క్వేర్ 25 ఇది ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటుంది. సో 16 ఆఫ్టర్ వచ్చే నెంబర్ ఏంటి? 17. సో 16 17 జార్ 272, ఫైనల్ 25 రైట్ సైడ్. సో ఓవరాల్ ఆన్సర్ 27225. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం మల్టిప్లికేషన్స్లోని వేదిక్ మ్యాథ్స్లోని స్క్వేర్స్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ స్క్వేర్స్ కాన్సెప్ట్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వి మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.